సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో అయితే కొత్త బ్రౌజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ బ్రౌజర్ అయితే కాదు, ఏఐ పవర్ బ్రౌజర్ అని చెప్పాలి. మోస్ట్లీ తెలిసే ఉంటుంది, కామెంట్ బ్రౌజర్ ఇది. ఇదైతే మనకి పర్ప్లెక్సిటీ AI ఏదైతే ఉందో వాళ్ళ నుంచి వచ్చింది. మొత్తం మన వీడియోలో కవర్ చేసే టాపిక్స్ అయితే చూద్దాం. కామెంట్ బ్రౌజర్ అంటే ఏంటో చూద్దాం, దాని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని గూగుల్ క్రోమ్ తో కంపేర్ చేసి అయితే చూద్దాం. అండ్ స్టూడెంట్స్ కి, క్రియేటర్స్ కి ఇది ఎలా యూజ్ అవుతుంది, అలానే దీంట్లో ఉన్న రిఫరెంట్ ఎర్న్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ సాకేత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఫస్ట్ మనకి అసలు కామెంట్ బ్రౌజర్ అంటే ఏంటో చూద్దాం. ఈ కామెంట్ బ్రౌజర్ అనేది మనకి పర్ప్లెక్సిటీ AI ఉంది కదా, ఆ కంపెనీ డెవలప్ చేసింది కామెంట్ బ్రౌజర్ అయితే. ఇది మనకి క్రోమియం బేస్ మీద అయితే బిల్డ్ చేశారు. సో AI ఎక్స్టెన్షన్స్ సేమ్ క్రోమ్ లాగే ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో AI బిల్ట్ ఇన్ ఉంది. అంటే మనం బ్రౌజర్ లోనే ChatGPTని యూజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే, దీంట్లో చాలా యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి AI సైడ్ బార్ ఉంటుంది. మనం ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా సరే మనకైతే AI సైడ్ బార్ తో వస్తూ ఉంటుంది. ఇది దాంట్లో మనకి AI సమ్మరీని అయితే చూపిస్తూ ఉంటుంది. లైక్ మనకి ఎప్పుడైనా లాంగ్ ఆర్టికల్ చదవాల్సి వచ్చినప్పుడు మొత్తం అంతా చదివి టైం వేస్ట్ చేయకుండా ఆ AI సమ్మరీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే వర్క్ స్పేసెస్ అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం మనం అయితే ట్యాబ్స్ అయితే గ్రూప్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి రీసెర్చెస్ కోసం ఏదైనా కొన్ని వాడుతూ ఉన్నట్లయితే అవన్నీ కలిపి ఒక గ్రూప్ అయితే చేయొచ్చు. లేదు అంటే కాలేజ్ కోసం ఏదైనా వాడుతున్నారు అన్నట్లయితే అవన్నీ కలిపి ఒక గ్రూప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి క్రోమ్ లో ట్యాబ్స్ ఎలా అయితే యూజ్ అవుతాయో సేమ్ ఇది అలాగే ట్యాబ్స్ ని గ్రూప్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దాని వల్ల అయితే మనకి అన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అయితే దీంట్లో యూజ్ అవుతాయి. లైక్ మనకి గ్రామర్లీ ఆర్ యాడ్ బ్లోకర్ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే కామెంట్ అసిస్టెంట్ అనమాట. మనం సెర్చ్ చేసినప్పుడు అయితే ఏ ఆన్సర్స్ అయితే రెడీగా చూపిస్తూ ఉంటుంది. అదే మనం మాట్లాడుకున్నట్టే సేమ్ ChatGPT మనకి ఒక బ్రౌజర్ లో ఇంటిగ్రేట్ చేస్తే అలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇంకా మనం కామెంట్ వర్సెస్ క్రోమ్ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి దీని బేస్ కనుక చూసుకున్నట్లయితే రెండు క్రోమియం బేస్ మీద రన్ అవుతాయి. ఇంకా AI సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే క్రోమ్ లో అయితే మనం ఎక్స్టెన్షన్స్ అయితే ట్రై చేయాలి. డైరెక్ట్ క్రోమ్ లో అయితే ఇంటిగ్రేషన్ ఉండదు. ఒకవేళ ఉన్నా సరే లిమిటెడ్ గా అయితే వర్క్ చేస్తుంటుంది. ఇంకా కామెంట్ లో కనుక వచ్చినట్లయితే బిల్ట్ ఇన్ AI తో రావడం వల్ల మనకైతే ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేకుండా మనం అయితే AI అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో ఉండే ప్రొడక్టివిటీ టూల్స్ గురించి కనుక మాట్లాడుకుంటే గూగుల్ క్రోమ్ లో అన్ని మాన్యువల్ గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బ్రౌజర్ ఇంటిగ్రేటెడ్ AI తో రావడం వల్ల ఆటోమేషన్స్ అయితే ఈజీ అవుతాయి. ఇంకా మనం మేజర్లీ ప్రైవసీ గురించి కనుక మాట్లాడుకుంటే గూగుల్ క్రోమ్ లో మనకి యాడ్స్ తో అయితే లింక్ అయి ఉంటుంది. బట్ కామెంట్ లో మాత్రం అలా ఉండదు, యాడ్ ఫ్రీగా ఉంటుంది, అలానే సెక్యూర్ గా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆర్ చెయ్యాలి, దానికోసం అయితే మీరు ఇప్పుడు రిపోర్ట్ అయితే తయారు చేయాల్సి ఉంది. అండ్ దాని టాపిక్ వచ్చేసి మీకు ఒక లాంగ్ ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు అదంతా చదివి మీరు ఒక రిపోర్ట్ రెడీ చేసేసరికి చాలా టైం పడుతుంది. అండ్ అలానే దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా జరగచ్చు. ఎందుకంటే మనం మాన్యువల్ గా చేస్తుంటే ఎక్కడో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం. సో వాటిని మీరు కామెంట్ లో కనుక ఓపెన్ చేసినట్లయితే దానికి అదే మీకు రిపోర్ట్ అయితే రెడీ చేసేస్తుంది. అండ్ ఇదే కాకుండా అసైన్మెంట్స్ కి రీసెర్చ్ చేయడం ఇలాంటివి అయితే ఫాస్ట్ గా అయిపోతాయి. అంటే మనకి క్రోమ్ లో అయితే మనం మాన్యువల్ గా సెర్చ్ చేయాల్సి ఉంటుంది, కామెంట్ లో వచ్చేసరికి అలా ఉండదు. మనకి ఏది ఇచ్చినా సరే AI వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి అయితే చూసాం. అండ్ ఇప్పుడు ఇది క్రియేటర్స్ కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. కంటెంట్ క్రియేటర్స్ కి మనకి టాపిక్స్ వెతుక్కోవడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వీడియో టాపిక్ కోసం సెర్చ్ చేసినట్లయితే అది మనకి AI సమ్మరీతో ఇవ్వడం వల్ల మనకైతే సెర్చ్ టైం అయితే ఎక్కువ తీసుకోదన్నమాట. తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా దీని అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే కామెంట్ ఇప్పుడు మనకి విండోస్ లో, మ్యాక్ OS లో అవైలబుల్ గా ఉంది. ఆండ్రాయిడ్ అండ్ iOS వెర్షన్స్ రావడానికి అయితే కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే వెరీ సూన్ రిలీజ్ అయిపోతాయి. దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదే అనమాట, commentbrowser.ai. ఆర్ మీరు గూగుల్లోకి వెళ్ళి కామెంట్ బ్రౌజర్ అని సెర్చ్ చేసినా సరే వచ్చేస్తుంది. ఇంక ఇప్పటి వరకు మనం దీని ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి కొన్ని, వాటిని అయితే ఇప్పుడు చూద్దాం. ఇది మనకి AI ప్రాసెస్ తో రావడం వల్ల ఫోన్ ఆర్ సిస్టమ్స్ యొక్క ర్యామ్ అయితే ఎక్కువ కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది. అంటే ర్యామ్ యూసెస్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. మనకి ఇంకా ఇది కొత్త బ్రౌజర్ వల్ల బగ్స్ అయితే ఎక్కడో ఒకటి గమనిస్తూనే ఉంటాం. బగ్స్ ఉండడం అయితే పాసిబుల్, బట్ ఇది మనకి ఆఫ్లైన్ లో ఫీచర్స్ అయితే లిమిటెడ్ గా పనిచేస్తాయి. కాకపోతే ఇప్పటి వరకు అయితే మనకి అప్డేట్స్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. సో ఫ్యూచర్ లో మనకి ఇది క్రోమ్ కి కాంపిటేటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నౌ ద ఎక్సైటింగ్ పార్ట్, రిఫరెంట్ ఎర్న్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందరూ దీనికోసం అయితే చాలా బాగా వీడియోలు చేస్తున్నారు, చూస్తున్నారు. అందరూ అయితే దీన్ని రిఫరెంట్ ఎర్న్ గురించి అయితే వినే ఉంటారు. ఇప్పుడు నేను కూడా కొంచెం షార్ట్ చేసి అయితే చెప్తాను. ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు కామెంట్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళైతే ఇంకొకరిని అయితే రిఫర్ చేయొచ్చు అనమాట. అలా రిఫర్ చేసినందుకు మీకైతే రివార్డ్స్ వస్తాయి. సో దీన్ని మనం ఎలా రిఫర్ చేయాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి బ్రౌజర్ లో కామెంట్ అయితే ఓపెన్ చేయండి. ఈ గూగుల్ ఆర్ ఇమెయిల్ తో లాగిన్ అవ్వండి. టాప్ రైట్ కార్నర్ లో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి రిఫరెంట్ ఎర్న్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ పర్సనల్ రిఫరల్ లింక్ అయితే ఇస్తారనమాట. దాన్ని మీరు కాపీ చేసి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా గ్రూప్ ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అయితే ఆ లింక్ తో అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ ని. ఆ రిఫర్ ఒకసారి అయిన తర్వాత అయితే మీకు $3 అయితే రివార్డ్ వస్తుంది. ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీకు వచ్చిన రివార్డ్స్ అయితే మీరు విత్ డ్రా అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా,
ఈ కామెట్ బ్రౌజర్ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ ఏ బ్రౌజర్ అని చెప్పాలి. ఇది మనకి ఫాస్ట్ గా ఉంటుంది, ఇంటెలిజెన్స్ తో వర్క్ చేస్తుంది అండ్ అన్ని ప్రైవసీ ఫోకస్డ్ కూడా. సో ఈ కామెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K కి దగ్గరలోనే ఉన్నాం. మరికొద్ది రోజుల్లోనే 1K సబ్స్క్రైబర్ అయితే చేసేద్దాం. ఇంకో వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ సాకేత్ సైనింగ్ ఆఫ్.